సార్ శబరిమల ఫోకస్ సిపిఎంపై ఆరోపణలు. శబరిమలలో గ్లోబల్ అయ్యప్ప సంగమం అనే ఒకటి జరుగుతోంది రేపు 20వ తారీఖున జరుగుతుంటే దాని మీద సిపిఎం వాళ్ళు అక్కడ అధికారంలో 10 ఏళ్ళ నుంచి సిపిఎంఏ కదా, ఎల్డిఎఫ్ అనుకోండి. సో ముఖ్యమంత్రి విజయన్ అందరూ వెళ్తున్నారు. బాగా పాటలు పాడే ఒక ముస్లిం భక్తుడు ప్రపంచవ్యాప్తంగా ఆయన అయ్యప్పని వీళ్ళని బాగా ఒక చోటికి సమీకరించే వ్యక్తి ఆయన కూడా వస్తున్నాడు. దీని మీద పెద్ద దుమారం అక్కడ తీసుకొస్తున్నారు. అసలు వీళ్ళకి ఏం సంబంధం? వీళ్ళు అనవసరంగా రాజకీయాల కోసం శబరిమల దేవుడితో అసలు వీళ్ళు అని అంటే అసలు మేము ప్రభుత్వంలోకి వచ్చినప్పుడే రాజ్యాంగానికి ఇదే వచ్చినప్పుడు లౌకిక తత్వంగా ఉండాలని మేము చెప్పాం. కానీ ప్రజల వీటిని మేము ఎక్కడ ప్రశ్నించాము? అక్కడ ఇంతకుముందు నుంచి సిపిఎం అధికారంలోకి వచ్చింది ఇదే మొదటిసారి కాదు. ఇప్పుడు కలకత్తాలో దుర్గా పూజలు జరిగినా 30 ఏళ్ళు సిపిఎం ఉన్నా కానీ వాటికేమీ భంగం కలగలేదు. శబరిమల కూడా బహుశా శబరిమల ఇలాంటి ఆధునిక పుణ్యక్షేత్రం ఇటీవల కాలంలో పెరిగింది చాలా తక్కువ. ఇప్పుడు అందుకే ఈరోజు సిపిఎం ప్రధాన కార్యదర్శి బేబీ కూడా హిందూలో ఒక వ్యాసం రాశారు. వరన్ అని ఉంది ఈయన పేరు, ఈ ముస్లిం భక్తుడు. ఈయన ఒక స్ట్రీమ్ ఆఫ్ భక్తాస్కి ఈయన డిసైపుల్స్కి ఆయన రిప్రజెంటేటివ్. మీరు అంత ఎందుకు చూడండి, హరిహరార్పణం పాట అది ఎవరు పాడారు? జేమ్స్ రాజ్ పాడాడు. సో అయ్యప్ప భక్తులు పరవశించిపోతారు ఆ పాట. అంటే దీన్ని బట్టి తెలిసేది ఏంటంటే ఎవరి పూజలు వాళ్ళు చేసుకున్నా అన్ని మతాల వాళ్ళు సహోదరత్వంతో కలిసి ఉండాలి అని చెప్పి ఆ పాటతోనే స్వామికి అంతే కదా లాస్ట్ అది అయ్యాకే క్లోజ్ చేస్తారు. ఆ పాటకు మ్యూజిక్ కట్టింది కూడా ఇంకొకరు. ఆ విధంగా చూస్తే అతను అనేక మంది క్రైస్తవ గీతాలు ఇవన్నీ కూడా పాడతాడు. దానికి ఏముంది? ఇప్పుడు మన బాలసుబ్రహ్మణ్యం గారు క్రైస్తవ గీతాలు పాడాడు కదా, సువార్తవాణిలో చాలా వస్తుంటాయి కదా. అంటే ఏదో గీతలు గీసేసి కళలకు, మనుషులకు, నమ్మకాలకు, ఆచారాలకు అన్నింటినీ మించి మానవత్వానికి మనుషులు కలిసిమెలిసి తిరగాలి. ఎవరు ఏ పేరుతో ఒక తలపై రూమీ టోపీ, ఒక తలపై గాంధీ టోపీ, క్యాభాయ్ అని అంటాడు ఒకడు, ఏమోయ్ అని అంటాడు ఒకడు. మతాలు భాషలు వేరైనా మనమంతా భాయ్ అని ఆ స్పిరిట్ తీసుకోకుండా ఇక్కడ ఎందుకు చేస్తున్నారు? మీకు తెలుసు కదా 2018లో మహిళలు వెళ్ళవచ్చా లేదని ఒక జరిగింది. సుప్రీంకోర్టు చెప్పినారు, వాళ్ళు ఫాలో అయ్యారు. కానీ వాళ్ళేమి సొంతంగా వాళ్ళు ఏం చేయలేదు. కాబట్టి ఇక్కడ అసలు మీరేదో దేవుడు మీ సొంతమైనట్టు. రెండో దేవస్థానం దేవాదాయ శాఖ మంత్రి ఎవరు ఉంటారు? ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు. అంటే ప్రజాస్వామ్యాన్ని, భారతదేశం యొక్క లౌకిక తత్వాన్ని, అలాగే స్వామి అయ్యప్ప ఈ కుల మతాలకు అతీతంగా అందరూ పూజిస్తారనే ఒక సత్యాన్ని మీరు ఎందుకు మరుగుపరుస్తున్నారు? ఇక్కడ బీజేపీ వాళ్ళు బాగా ఇరుకుని పడుతున్నారు. అంటే శబరిమల ఇలాంటి ఆందోళన చేశాక కూడా బీజేపీ వాళ్ళు పెద్దగా గెలవలేదు కేరళలో. సో వాళ్లకు హిందుత్వం మాది కదా, మీరు ఎలా తీసుకుంటే హిందుత్వం ఏమేమి తీసుకోవడం లేదు. మేము లౌకిక తత్వము. రెండవది అన్ని లక్షల మంది భక్తులు వచ్చినప్పుడు వాళ్ళ సదుపాయాలు ఏంటి, వాళ్ళ నిర్వహణ ఏంటి, దీనికి సంబంధించి కూడా చాలా చర్చ జరగాలి కదా. అవన్నీ దృష్టిలో పెట్టుకోకుండా ఇదేదో ఈరోజు 2-3 పత్రికలు మీరు చూస్తే దీని మీద చాలా ఫోకస్ ఉంది. సౌత్ ఇండియాకి సంబంధించి ఖచ్చితంగా అయ్యప్ప ఒక ప్రధానమైన ఇది కదా. కాబట్టి అసలు ఇలా జరగాలి, అందరూ ఒక చోటికి రావాలి, ఎవరి మతం ఏదైనా కానీ భారతదేశ పరిస్థితుల్లో అన్నది ఇక్కడ ఒక ముఖ్యమైన సందేశం. ఇప్పుడు ఉదాహరణకు మురుగన్న దానికి మొన్న పవన్ కళ్యాణ్ వీళ్ళు వెళ్ళారు, బీజేపీ అధ్యక్షుడు. అంటే అదేమో చెల్లుతుంది, ఇదేమో ఎందుకు చెల్లదు? అసలు గ్లోబల్ అని పెట్టారు దీనికి కూడా. కాబట్టి ఇది ఒక దక్షిణ భారతంలో ముఖ్యంగా కేరళలో ఎన్నికలు జరగబోతున్న సమయంలో ఇది ఒక వివాదంగా మార్చే ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు. కానీ ఇంక వాళ్ళకి ఏం చెప్పాలి? స్వామియే శరణం అయ్యప్ప అని, అయ్యప్ప చూసుకుంటాడు ఇక్కడ కదా. ఇందాక మనం మొదట చర్చించిన 7 కొండల వాడిది గోవిందా అని ఆయనకు వదిలేస్తే ఇక్కడ స్వామి అయ్యప్పకు వదిలేయాలి అంతే. ఇంకో సెక్షన్ ఏమో సిపిఎం వాళ్ళు వీళ్ళ విధానం పక్కన పెట్టి దేవుళ్ళు ఇవన్నీ ఏంటంటే కేరళను వాళ్ళే కదా పాలించాలి. ఇంకో రాష్ట్రాన్ని తిరుపతిలో ఇప్పుడు జరుగుతుందంటే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఉంది, గతంలో జగన్ ప్రభుత్వం ఉంది. ఎవరైతే వాళ్ళు మిగిలిన అన్ని వ్యవహారాలతో పాటు మత వ్యవహారాలు, పూజాధికారులు, వాటికి సంబంధించిన ఏర్పాట్లు చూడాలి కదా ప్రభుత్వాలు. ఇదొక విచిత్రమైన రాజకీయ వివాదం అనమాట. సార్ ఆరోగ్యశ్రీ గ్రహణం సామాన్యులకు భారీ షాక్.